ఓం శ్రీ గురుభ్యో నమ. వివేక చూడామణి 106వ శ్లోకం. న బాహ్యసుఖేషు రమతే న చ దుఃఖేషు క్షీయతే సమదృష్టి సదా యస్య సముక్తో నాత్ర సంశయః. ఈ శ్లోకం ఒక జ్ఞాని యొక్క లక్షణాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ శ్లోక. నా బాహ్యసుఖేషు రమతే అంటే బాహ్యసుఖాలు అంటే డబ్బు, పేరు, ప్రతిష్ట, రుచులు, వినోదం లాంటి ఇంద్రియ సుఖాలు. సాధారణంగా మనిషి వీటిలో ఆనందం వెతుకుతాడు, కానీ జ్ఞాని వీటిలో మునిగిపోడు. ఇవి తాత్కాలికమని తెలుసుకుంటాడు. అతనికి ఆనందం బయట కాదు, లోపలే ఉంటుంది. నచ దుఃఖేషు క్షీయతే, అలాగే దుఃఖం వచ్చినప్పుడు సాధారణ మనిషి కృంగిపోతాడు, మానసికంగా బలహీనమవుతాడు. కానీ ముక్తుడు దుఃఖం వచ్చినా కూలిపోడు, లోపల స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇది కూడా తాత్కాలికమే. సమదృష్టి సదా యస్య. సమదృష్టి అంటే సుఖం దుఃఖం రెండింటినీ సమంగా చూడటం, లాభం నష్టం, జయం పరాజయం అన్నీ ఒకేలా చూడటం. ఇది బలవంతంగా చేసే ప్రయత్నం కాదు, జ్ఞానం వల్ల సహజంగా వచ్చే స్థితి. అతని లోపల నుండి స్థిరంగా ప్రశాంతంగా ఉంటాడు. సముక్తో నాత్ర సంశయః. ఇలాంటి వ్యక్తి బయట పరిస్థితుల వల్ల ప్రభావితం కాకుండా ఉంటాడు. ఎప్పుడూ అంతరంగ శాంతిలో ఉంటాడు. అటువంటి వారే నిజమైన ముక్తులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక సరళంగా చెప్పాలంటే ఏ పరిస్థితి వచ్చినా లోపల స్థిరంగా ఉండేవాడే ముక్తుడు.